వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి IELTS రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్.
కూర్చోండి కింద కూర్చోండి మైక్ తీసానా మైక్ తీసి ఓకే ఓకే ఈ మైక్ తో మాట్లాడనా కింద కూర్చోడనా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి అన్న అంతే మైక్ వద్దనా బిగ్ బాస్ రాదు రాదు రికార్డ్ కాకపోతే వేరే వాళ్ళతో షేర్ బిగ్ బాస్ జర్నీ చాలా బాగుండే నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలే వెళ్ళేటప్పుడు హీరోలకి వెళ్ళినా ఇప్పుడు హీరోలకి వచ్చినా అని అనుకుంటున్నా సో థ్యాంక్ యూ లాట్ ఆఫ్ పీపుల్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్ చాలా మంది లైక్ చాలా మంది బాధపడుతున్నారు అండ్ చాలా మంది నేను బయటకు వచ్చేసిన అన్ఫేర్ అంటున్నారు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్ సో నేను యాక్సెప్ట్ చేసిన బయటకు వచ్చిన నెక్స్ట్ ఫేజ్కి నేను రెడీగా ఉన్నా సో రేపటి నుంచే నా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తా సో సెకండ్ మూవీ కూడా వెరీ సూన్ బయటికి రావడానికి రీజన్ ఏం చెప్పలేము మచ్చా లైఫ్ లో జరిగింది యాక్సెప్ట్ చేయాలంతే ఇంకా నా సపోర్ట్ మీద బెస్ట్ వన్ అంటే ఆడియన్స్ ని ఒకసారి నేను గమనించాలి ఎందుకంటే నేను బయటకు వచ్చి నేను ఇంకా అసలు చూడాలి కూడా సో దాని తర్వాత నేను నెక్స్ట్ వీక్ మీకు అన్నా మా అమ్మ సపోర్ట్తో నేను ఇక్కడ వరకు వచ్చిన నాకు ఎప్పుడు ఉన్నాయి అండ్ మా అమ్మతో పాటు ఇక్కడ ఉన్న ఎంతో మంది మన స్టేట్లో ఉన్న అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ యూఎస్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంట ప్రతి అమ్మకి అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఎవ్రీవన్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అని చెప్పేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను కొన్ని చూసిన ఇప్పుడు వరకు మిగతా ఇక్కడ నేను చూసి నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటా సో ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ నేను వెరీ సూన్ మీ ముందుకు ఇంకో సినిమాతో శివాజీ గారిని ప్రతిసారి నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి శివాజీని ప్రతిసారి నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి సింగిల్ ఆన్సర్ అందరికి ఒకటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి బిగ్ బాస్ గురించి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను అక్కడ ఉన్నన్ని రోజులు నా అభిప్రాయాన్ని నేను తెలియజేసిన తప్పై ఉండొచ్చు రాంగ్ అయి ఉండొచ్చు లేకుంటే రైట్ అయి ఉండొచ్చు ఎనీథింగ్ కానీ మనకు అనిపించింది చేయడమే లైఫ్ అంటే మనం చేసిన తప్పు నుంచి నేర్చుకుంటాం మనం చేసిన రైట్ నుంచి మనం ఒకరికి ఇన్స్పిరేషన్ ఇస్తాం సో నన్ను నో మ్యాటర్ వాట్ గౌతమ్ అంటే అరే వీడు మంచోడ్రా లేకుంటే వీడిని విన్ చేయాలరా నేను వీడి ఫ్యాన్ని లేకపోతే నేను వీడికి సపోర్ట్ చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా వాళ్ళ కోసమే నేను అది చెప్పండి రీజన్స్ ఎవరిని టార్గెట్ చేయలేరు భయ్యా ఇక్కడ లైఫ్ లో ఎవరి గేమ్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది బయటకు వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయి అందరం మళ్ళీ ఫ్రెండ్స్ అంటే శివాజీ గారితో గొడవ పెట్టుకుంటే ఎక్కువ వారాలు ఉంటాం అనుకుంటున్నారా మీరు నా రైట్ ఏంటో నేను నిర్వర్తించుకున్నా నా గేమ్ ఏంటో నేను ఆడినా నా ఎమోషన్ ఏంటో నేను చూపించిన
సో కొన్ని ప్లేసుల్లో మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. లైఫ్ అంటే ఒక పర్స్పెక్టివ్, రైట్ రాంగ్ ఉన్నాయి లైఫ్లో. సో ఆ పర్స్పెక్టివ్లో నేను రైట్ అనిపించిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసింది అండ్ నన్ను చూసి ఇన్స్పైర్ అయిన నాకు చాలామంది చెప్తున్నారు అండ్ చాలామంది బాధపడుతున్నారు, ఎలిమినేషన్ అయినందుకని చెప్తున్నారు. అందరికీ నేను ఒకటి చెప్పగలుగుతా, ఐ లవ్ యూ. నేను మీ లవ్ మీ గెలుచుకుంటాను ఎక్స్పెక్ట్ చేయకుండా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి ఏదో ఒకటి గెలుచుకున్నాను నేను లైఫ్లో. ఈ స్టేజ్కి వచ్చిన అంటే ప్రతి ఒక్కళ్ళు మీరే కారణం. మీరు లేకుండా ఐఎమ్ నథింగ్. గౌతమ్ గారు విన్నర్ ఎవరు అనుకుంటారా? విన్నర్ టాప్ 5 అండ్ రన్నర్ అప్. మే ద బెస్ట్ వన్ విన్. టైం నేను ఫస్ట్ ఎపిసోడ్ చూడాలి, నాకు తెలియనే తెలియదు. నేను వీడియో పెడతా, అది కట్ చేసుకొని మీకు కావాల్సినట్టు వేసుకొని ఎక్కడ రికార్డ్ చేసి పెడతా మీకోసం. గ్రూప్స్ జరుగుతున్నాయా? గౌతమ్ గారు గ్రూప్స్ జరుగుతున్నాయా బిగ్ బాస్ హౌస్ లో? జనాలకి కనిపించేది ఏంటో వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. సో నేను ఒక కంటెస్టెంట్గా నేను కూడా గేమ్ని ఫస్ట్ ఆడియన్స్ లాగా చూడాలి. నేను అక్కడ ఆడిన వెళ్ళి. సో ప్రతి ఒక్క ప్లేయర్ ఏదో ఒక అంబిషన్తో లైఫ్లో బాగుపడాలని వచ్చిండు. సో ప్రతి ఒక్కళ్ళకి సో ప్రతి మనిషిలో మంచి చెడులు ఉంటాయి, కానీ నెవర్లెస్ ప్రతి మనిషి మంచోడని నేను నమ్ముతాను. సో వాళ్ళ లైఫ్లో ఏదో ఒక అంబిషన్ మంచిగా ఫుల్ఫిల్ అవ్వాలి, ప్రతి ఒక్కరి లైఫ్లో గట్టిగా సెటిల్ అవ్వాలి ఈ సీజన్. సో అదే నా కోరిక. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ నేను ప్రతిసారి ఎప్పుడైనా కూడా వాళ్ళు నాకు ఒక్క కాల్ దూరంలో ఉన్నా వాళ్ళకి ఇస్తా. అండ్ మీలో ఉన్న ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి. లైఫ్లో మనం కూడా ముందుకెళ్ళాలి. సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరిని. 1% ఎక్స్ట్రా. అన్న రెండు గ్రూపులు ఉన్నాయి కదా, ఏదో గ్రూప్ లో ఉంటే మీరు ఉండేవారు అనుకుంటున్నారా? నాకు అదేం తెలియదు భయ్య. లైఫ్లో మనం ఎప్పుడైనా పుట్టింది ఒక్కళ్ళమే, బతికేది ఒక్కళ్ళమే, చచ్చేది ఒక్కళ్ళమే. సో నేను ఒక్కడనే వెళ్ళినా ఒక్కడనే ఆడినా. సో ఇంతవరకు తీసుకొచ్చాను, అది నాకు చాలు. మీ లవ్ వచ్చింది, అది చాలు. థ్యాంక్ యూ అన్న. మీరు దేనికి స్ట్రైట్ గా మీరు దేనికి చాలా మంచి పర్సన్, చాలా మంచిగా ఆడుతున్నారు.